నమస్తే. ఈవేళ మనం చూడబోయే టాపిక్ ఏంటంటే అసలు సైలెన్స్లో ఉండేందువల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి, సైలెన్స్లో ఉంటే మనకి ఎటువంటి బెనిఫిట్స్ మనకు వస్తాయి అన్న దాని గురించి ఒక మాట, ఒక సబ్జెక్ట్ తీసుకుని ఒక చిన్న స్టోరీని, ఇది మన బుద్ధ కాలంలోది, అది ఒక చిన్న సబ్జెక్ట్ తీసుకొని డిస్కస్ చేద్దాము. ఒక చిన్న స్టోరీ అన్నమాట దీనికోసం. సో అందరు ఊర్లలో జనాలు ఉంటారు కదా, అందరికీ ఏమిటంటే ఆల్మోస్ట్ అందరికీ ఏంటంటే ఎవరినైనా ఏదైనా తిట్టడం, ఎవరినైనా నెగిటివ్గా ఏదైనా మాట్లాడడం, పోనీ ఏదైనా పాజిటివ్గా మాట్లాడి వాళ్ళని బ్లెస్ చేస్తే అది ఓకే. అలా కాదు, నెగిటివ్గా తిట్టడం. అండ్ అది వీళ్ళకి ఎలా ఉంటుంది అని అంటే, నెగిటివ్గా తిట్టడం, అవతల వాళ్ళని హర్ట్ చేయడం, ఇదే జీవిత గోల్గా పెట్టుకొని ప్రతిరోజు అందరూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. అందరికీ అవతల వాళ్ళని హర్ట్ చేయడం అనేది ఒక అలవాటుగా పెట్టుకొని చేస్తూనే ఉంటాం. ఇలాగా ఒక ఊర్లో ఒక రాజు ఉన్నారు. ఆయన కొడుకు ప్రిన్స్ ఏం చేస్తాడంటే, అతనికి పీస్ ఆఫ్ మైండే లేదు. అసలు అతనికి అన్నీ ఉన్నాయి, హెల్త్ ఉంది, వెల్త్ ఉంది, యంగ్స్టరు, అసలు ఫ్రెండ్స్ ఉన్నారు, లేనిది అంటూ లేదు, నేమ్ ఉంది, ఫేమ్ ఉంది, అన్నీ ఉంది. కానీ అతనికి పీస్ ఆఫ్ మైండ్ లేదు. ఎప్పుడు చూసినా ఏదో పోగొట్టుకున్నవాడిలాగా ఫీలింగ్ ఉంటుంది అనమాట. నేను ఎందుకు పుట్టాను, నేను ఎందుకు బ్రతుకుతున్నాను, ఏంటి నా లైఫ్కి ఇదేంటి, అలా అర్థమే కాదనమాట ఆయనకి. అలా ఉంటుందన్నమాట ఆ ప్రిన్స్కి. ఈ ప్రిన్స్ ఏమనుకుంటాడు, ఆ ఊర్లో ఒక జెన్ మాస్టర్ ఉంటారు. ఒక గుడిసెలాగా వేసుకొని అక్కడ కూర్చొని అందరికి వచ్చే వాళ్ళకంతా మంచి చెప్తూ ఉంటారు, అందరికీ ఒక బ్లెస్సింగ్ ఇస్తూ ఉంటారు అనమాట. ఈ ప్రిన్స్ ఏం చేస్తాడు అంటే, సరే వెళ్దాం మనం కూడా ఒకసారి, ఎందుకు ఇలా పీస్ ఆఫ్ మైండ్ లేకుండా ఉంది కదా మనకి, ఒకసారి వెళ్దాం ఆయన దగ్గరికి అని వస్తాడు అనమాట. ఆయన దగ్గరికి, జెన్ మాస్టర్ దగ్గరికి వచ్చినప్పుడు జెన్ మాస్టర్తో చెప్తాడు, మాస్టర్ నాకు అన్నీ ఉంది కదా, నాకేం తక్కువైంది, నాకు అన్నీ ఉంది, ఈ రాజ్యమే నాది, అన్నీ ఉన్నాయి, ఆస్తుంది పాస్తుంది, నా డబ్బులు ఉన్నాయి, ఇంకా హెల్త్ కూడా మంచిగా ఉంటుంది, నాకు ఎందుకని తెలియట్లేదు, నాకు చాలా పీస్ ఆఫ్ మైండే లేదు, ఎప్పుడు నేను హ్యాపీగానే లేను, నేను ఎప్పుడు ఏదో బాధల్లోనే ఉంటాను, ఎందువల్ల నేను అలా ఉంటున్నాను నాకు అర్థం కాలేదు అని చెప్తాడు అనమాట. నాకు అర్థమే కావట్లేదు, దీనికి ఏదైనా ఒక సొల్యూషన్ చెప్పండి అని చెప్తాడు. జెన్ మాస్టర్ చెప్తారు, ఓకే అంతే కదా, సరే నేను చెప్తాను, 21 days నువ్వు ఇక్కడ ఆశ్రమంలో ఉండగలవా అని అడుగుతారు. కాసేపు ఆలోచించుకుని దీర్ఘంగా, సరే మాస్టర్ నేను ఉంటాను, నా లైఫ్ కోసం నేను ఉంటే మంచిదే కదా, 21 days నేను ఉంటాను మీ ఆశ్రమంలో అంటారు. సరే, ఆ రోజే టాస్క్ మొదలైంది. మాస్టర్ గారు చెప్తారు, ఈరోజు ఫస్ట్ డే, నువ్వు ఎవరితో మాట్లాడకూడదు, కామ్గా నువ్వు ఉండు, నీకు ఒక రూమ్ ఉంది కదా, కామ్గా కూర్చొని ఉండు, ఏదైనా నువ్వు చూసి ఆనందించు, అంతేగాని ఏదైనా నువ్వు కామ్గా ఉండాలి, ఎవరితో కూడా ఒక మాట కూడా మాట్లాడకూడదు అని చెప్తాడు అనమాట. సరేలేండి అని చెప్పి ఉంటాడు, కామ్గా ఉంటాడు అనమాట. ఫస్ట్ డే అలా ఉంటాడు. అతనికి చాలా చిరాకు అనిపిస్తుంది. ఏంటంటే ఫ్రెండ్స్తో అందరితో అన్నీ చాలా మాట్లాడుతూ జాలీగా ఉండే టైప్ కదా వీళ్ళంతా. సో దాంట్లో నేనేంటి మాట్లాడకుండా ఉంటే నేను ఎలా ఉండగలను అని చాలా ఫ్రస్ట్రేట్ అవుతాడనమాట. ఫస్ట్ డే నైట్ పడుకునేప్పుడు, అయ్యో తెలియకుండా వచ్చి మాట్లాడుకున్నాను, నేను 21 days ఎలా ఉంటానబ్బా నేను ఇక్కడ అని అనుకుంటాడనమాట. మళ్ళీ మార్నింగ్ అవుతుంది, నెక్స్ట్ డే మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ కూడా ఎవరితో మాట్లాడకూడదు, కంప్లీట్గా ఎవరితో మాట్లాడకుండా ఉండాలి అన్నీ. అప్పుడు వెళ్ళి అక్కడ న్యాచురల్గా చెట్లు ఇట్లు బర్డ్స్ రివర్ అన్నీ ఉందన్నమాట, అక్కడ కూర్చుంటాడు. అక్కడ వెళ్ళి కూర్చుంటే ఎవరితో మాట్లాడకుండా ఫస్ట్ టైం జీవితంలో ఈ ప్రపంచం ఈ సృష్టి ఎంత అందంగా ఉంది అన్న ఫీలింగ్ అతనికి మైండ్లోకి వస్తుంది. అది ఆ సైలెన్స్ వల్ల ఈ ఫీలింగ్ వస్తుంది అనమాట. సృష్టి ఎంత అందంగా ఉంది, ఎంత వాటరు, ఎంత కొండలు, చెట్లు, వాన్లు అండ్ బర్డ్స్, ఈ సౌండ్స్ అని అంత బాగున్నాయి అని సెకండ్ డే అనిపిస్తుంది అనమాట. మళ్ళీ నైట్ అయిపోతుంది అనుకుంటాడు, ఆ కాసేపు అనుకుంటాడు, మళ్ళీ అదే అయ్యో ఇంకా నేను రోజు లెక్క పెట్టుకుంటూ ఉంటాడు అనమాట. అలాగే సేమ్ వేలో థర్డ్ డే, ఫోర్త్ డే అంతా అలాగే సేమ్ వేలో అయిపోతూ ఉంటుంది అనమాట. ఒక 10 రోజులు అయిపోయిన తర్వాత కొంచెం అతనిలో ఏదో కామ్గా ఉండేటప్పుడు లోపల ఇన్నర్ పీస్ అనేది అతనికి తెలుస్తుంది అనమాట. ఓకే, ఇన్నర్ పీస్ ఏదో నాకు తెలుస్తుంది, కానీ ఏమిటని నేను చెప్పలేను, కానీ ఇన్ని రోజులు నాకు దొరకని ఒక పీస్ ఆఫ్ మైండ్ నాకు ఇప్పుడు దొరుకుతోంది, ఒక పీస్ఫుల్గా ఉంది నాకు అని అనుకుంటాడు. అనుకున్న తర్వాత
అలాగే ఇంకొక 5 days అయిపోతుంది అనమాట. కొంచెం బెటర్మెంట్ వస్తూ ఉంటుంది. సో 15th డే ఏమవుతుంది, 15th డే వచ్చి అతను అంటాడు, మాస్టర్ దగ్గర కలుస్తాడు. కలిసి, మాస్టర్ నాకు ఏదో కొంచెం బెటర్మెంట్ ఉంది, నాకు పీస్ఫుల్గా ఉంది, కామ్గా ఉండేటప్పుడు ఇన్నర్ పీస్ లోపల నాకు నా లోపల నేను అబ్జర్వ్ చేసేటప్పుడు నాకు పీస్ఫుల్ ఉంది, నాకు హ్యాపీ అనిపిస్తుంది, నేను ఎందుకు పుట్టానని నాకు తెలుస్తుంది, నాకు చాలా విషయాలు నాకు తెలుస్తుంది, లోపల నుంచి నాకు ఇన్నర్గా నాకు మాటలు వినిపిస్తున్నాయి, నాకు బాగా ఒక హ్యాపీ అనిపిస్తోంది, కానీ నేను పూర్తిగా ఇంకా అలా అనిపించలేదు అని చెప్తాడు. సరేలే, ఇంకా ఉంది కదా 6 days ఉండు ఇంకా అలాగే అని చెప్తాడు అనమాట మాస్టర్. మళ్ళీ అలాగే 6 days అయిపోతుంది. 21 days అయిపోయేప్పటికీ అతను వచ్చి గురువుగారు, మాస్టర్ గారు కాళ్ళ మీద పడిపోయి, మాస్టర్ నిజంగానే సైలెన్స్లో ఇంత గొప్పతనం ఉందా, ఇంత మహిమలు ఉన్నాయా, నాకు అర్థం కాలేదు, ఎప్పుడు చూసినా ఏదో మాట్లాడుకుంటూ అవసరం ఉన్నవి అవసరం లేనివి మాట్లాడుకుంటూ జీవితాన్ని గడిపేస్తున్న నాకు అసలు ఈ 21 days ఈ కామ్గా సైలెన్స్ పెట్టారు చూసారా, అసలు అద్భుతంగా ఉంది ఇది అని చెప్తాడనమాట. అప్పుడు జెన్ మాస్టర్ చెప్తారు, అందరంతే, మనము ఇన్నర్ పీస్ కావాలి అనుకుంటే, హ్యాపీగా ఉండాలి అని అనుకునే ప్రతి వాళ్ళు కూడా సైలెన్స్ని పాటించండి అని చెప్తారన్నమాట. సైలెన్స్ని పాటించండి, రోజు స్టార్టింగ్లో 1 hour 2 hours అలా సైలెన్స్ ఉండండి చాలు. తర్వాత కొద్ది రోజులు పోగా ఎక్కువగా మాట్లాడొద్దు, అవసరం లేనికుండా ఒక్క మాట కూడా మాట్లాడొద్దు, మీ ఎనర్జీయే వేస్ట్ అవుతుంది దానివల్ల అని చెప్తారనమాట. సో అలా కొద్ది రోజులు పోయిన తర్వాత రోజంతా ఉండడం, ఇలా ఉండాలి. మౌన వ్రతం ఉంటానని చాలామంది చెప్తారు, కానీ సైకిల్లో రాసి చూపిస్తూ ఉంటారు, ఏదో సైకిల్ చేస్తూ ఉంటారు. అది కాదు మౌన వ్రతం అంటే. కంప్లీట్గా ఎవరితో సంబంధం లేకుండా అలా మనం కామ్గా ఉండాలి. సో రోజుకి 1 hour 2 hours టైం పెట్టుకుని అలా కామ్గా ఉండి చూడండి, ఎవరితో ఏం మాట్లాడకుండా మీకే తెలుస్తాయి దాని ఒక ఫలితం అని చెప్తాడనమాట. సో ఇతను కూడా, ప్రిన్స్ కూడా మాస్టర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, నేను ఇక్కడ వచ్చింది మంచి పని చేశాను, నాకు తెలియట్లేదు ఇంతకాలం, నేనైతే ఇప్పుడు హ్యాపీ ఫీల్ అవుతున్నానని చెప్పి వెళ్తారనమాట. మనలో కూడా చాలామందికి చెప్పవలసినది ఏంటంటే, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాం కదా, మనం ఏదో ఒక టాపిక్ మీద మాట్లాడుతూనే ఉంటాం, మన మైండ్ పరిగెడుతూనే ఉంటుంది. అలా కాకుండా మైండ్ని కామ్ చేసేసి దేని ఆలోచించకుండా, అసలు అలా ఆలోచన వస్తుంది స్టార్టింగ్లో, మనకి ఆలోచనలు వస్తాయి, ఆ ఆలోచన ఆగిపోమంటే ఆగవు, కానీ వచ్చింది అలా చూసుకుంటూ అలా ఉన్నామనుకోండి, ఇలాగే 21 days ఇట్లా 11 days ఇలా పెట్టుకొని మనం సైలెన్స్లో ఉండేటప్పుడు మనకి దొరుకుతున్న ఆ శాంతి అన్నది దేనిలో దొరకదండి. పీస్ ఆఫ్ మైండ్ కానీ, హ్యాపీనెస్ కానీ అన్నీ కూడా దీనిలో అన్నీ మనకి దొరుకుతాయి. సో రోజు మొత్తం మీద ఒక 2 hours 1 hour ఎవరితో మాట్లాడను అని పెట్టుకొని కూర్చోండి. అలా కామ్గా సైలెంట్గా ఉంటే చాలండి, ఇంకేం మీరు చేయొద్దు. సైలెంట్గా ఉన్నది అదే మెడిటేషన్ అనేది చాలామందికి తెలియట్లేదు. సైలెంట్లో ఉంటే చాలు, అదే మెడిటేషన్, అదే ఇన్నర్ పీస్ని తీసుకొస్తుంది మనకి. సో ఇలా ట్రై చేసి చూసి మీ యొక్క కమెంట్స్ని మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.